ఆయన శిలువ మరణముతో ఆయన రక్తాన్ని చిందించి మా పాప క్షమాపణ కలిగించి లోకమంతటికినైనా ఉచితమైన కృపను అందరికీ ఇచ్చి తండ్రి యేసుక్రీస్తు వారిని మృతులలో నుండి మరణములో నుండి తిరిగి లేపినైనా మీ ప్రక్కన సింహాసనాసీనుడిగా నేటి వరకు కూర్చొని ఉండి ఈ రోజు వరకునైనా మా పక్షాన మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్న స్థితిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలోనైనా మీ మాటలు ధ్యానిస్తుండగా మాకు తోడుగా ఉండండి తండ్రి. చెబుతున్న నాకు మీ సహాయం దయచేయండి తండ్రి. చక్కగా వాక్యంతో ఆత్మీయంగా బలపడి కృపను మా అందరికీ దయచేయమని కోరుతూ కూడి ఉన్న మీ బిడ్డలను వారిని వారి కుటుంబాన్ని చల్లగా దీవించి కాచి కాపాడమని క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మరణ ప్రభుత్వము నుండి విడుదల. మరణ ప్రభుత్వం నుండి విడుదల. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకుందాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుంచి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను. చదువుదాం. ఎలయనగా ధర్మశాస్త్రము వచ్చినది గనుక పాపము లోకములో ఉండెను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలిను. చాలా ఇక్కడ వాక్యము ఒక మనుషుని ద్వారా పాపము వచ్చింది అన్నాడు. ఈ పాపము ద్వారా మరణం వచ్చింది. ఈ మరణము ఎక్కడికి వచ్చిందంటే లోకములోనికి ప్రవేశించింది. మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది. ఒక మనుష్యుడు అని అన్నాడు. ఎవరి మనుష్యుడు అంటే మొట్టమొదటి మనుష్యుడు ఆదాము. ఆదాము గారిని దేవుడు ఎన్నో ఆశయాలతో, ఎన్నో ఉద్దేశాలతో ఈ లోకంలోనికి పంపించాడు. పంపించినటువంటి దేవుడు ఆదాము విషయంలో ఈ తోట చెట్లలో ఉన్న ప్రతి పండు తిను అవ్వమ్మతో కూడా చెబుతూ, కానీ ఈ ఒక్క పండు మాత్రమే తినొద్దు అని అన్నాడు. దేవుడు మంచివాడు కదా. ఒక్క పండు మాత్రమే తిను, మిగతా పళ్ళన్నీ తినొద్దు అంటే కనుక దేవుడు అన్యాయస్తుడు అనుకోవచ్చు. కానీ దేవుడు ఏమన్నాడంటే ఈ తోటల చెట్లలో ఉన్న పళ్ళన్నీ తిను, కానీ ఈ ఒక్క పండు మాత్రమే తినొద్దు అన్నాడు. ఈ ఒక్క పండు తింటే ఏమవుతుందంటే నువ్వు చచ్చిపోతావు అని అన్నాడు. దేవుడు ఏదైతే చెప్పాడో దానికి పూర్తి భిన్నంగా ఆదాము గారు తన జీవితంలో జరిగించాడు. ఈ పండు నువ్వు తినుదినమున ఏమవుతావంటే నిశ్చయంగా చచ్చిపోతావు అని అన్నాడు. ఎలా చచ్చిపోతాడు అంటే అక్కడ మొదటి అధ్యాయంలో మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిందించండి అని అంటాడు. కానీ 2వ అధ్యాయానికి రాగానే ఈ పండు మీరు తినుదినమున నిశ్చయముగా చచ్చిపోతారు అని అన్నాడు. అంటే ఆ చావు ఎలాంటిదంటే అది శరీరానికి సంబంధించినది కాదు, అది ఆత్మకు సంబంధించినటువంటి చావు. ఒకవేళ శరీరానికి సంబంధించిన చావులు గనక వారు చచ్చిపోతే ఇక భూమి మీదకి మనందరం వచ్చే వాళ్ళము కాదు. అంటే దేవుని మాట ధిక్కరించటమే పాపము. ఆ పాపము ఏం తీసుకొచ్చి పెట్టింది అని అంటే మరణాన్ని తెచ్చిపెట్టింది. పాపము మరణాన్ని తెచ్చిపెట్టింది. ఈ మరణము ఎవరి వరకు ఏలిందంట? ఆదామును మొదలుకొని మోషే వరకు మరణం ఏలింది. మనుషులందరూ పాపము చేసినందున అందరికీ మరణము సంప్రాప్తించింది. మరణం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది మరణము? ఆదాము గారి దగ్గర నుంచి. ఆదాము ఏం చేశాడు? పాపం చేశాడు. పాపము హేతువు చేసుకుని మరణం వచ్చింది. ఈ మరణము మోషే వరకు ఏలింది. ఈ మరణాన్ని గురించి హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకున్నాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకున్నాం.
కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, ఎవరు ఆ పిల్లలంటే మనమే. ఆనాటికి ఈనాటికి ఆ పిల్లలు ఎవరంటే మనమే. మనం ఎలా ఉన్నాము? రక్త మాంసములతో ఉన్నాము. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయి. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున దేనికి భయపడుతున్నారు? మరణానికి భయపడుతున్నారు. మరణం ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము దగ్గర నుంచి వచ్చింది. అపవాది మరణము యొక్క బలము గలవానిని, మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని. మరణము యొక్క బలము కలిగినది అపవాది. అపవాది ఏం చేసిందంటే, మరణము యొక్క బలము కలిగినటువంటి అపవాది మరణ భయము చేత మనుషులని లోపరుచుకుంటుంది, చెరపట్టుకుంటుంది. ఎందుకంటే మనుషులు దేనికి భయపడుతున్నారు? మరణానికి భయపడుతున్నారు. అంటే మరణం ఏం చేస్తుంది? ఏలుబడి చేస్తుంది. మరణము ప్రభుత్వం చేస్తుంది, మరణము ఏలుబడి చేస్తుంది. పాపము ద్వారా వచ్చినటువంటి మరణము, పాపము రావటానికి కారణము అపవాది. అంతే కదా? ఈ పండు తినుదినమున నువ్వు చచ్చిపోతావా? చచ్చిపోవు, నువ్వు దేవతల వల్లే ఉంటావు అని మాయ చేసింది, మోసం చేసింది, మభ్యపెట్టింది, భ్రమ పెట్టింది. దేవుని పిల్లలైనటువంటి ఆదాము అవ్వలని పాపములో పడేసింది. పాపానికి హేతువు చేసుకొని మరణం వచ్చింది. ఆ మరణము అప్పుడు నుండి ఏలుతూనే ఉంది. మరణం ఏలుతుంది. మరణము యొక్క బలము అపవాది. మరణము యొక్క బలము అపవాది. అంటే అపవాది మరణాన్ని హేతువు చేసుకొని మనుషులను భయాందోళనకు గురి చేస్తూ, మనుషులు మరణాన్ని గురించి భయపడుతున్నట్టుగా హెబ్రీ పత్రికలో తెలియజేస్తుంటారు. చూడండి మరొకసారి. ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా, మరణము యొక్క బలము కలిగిన వానిని అనగా అపవాదిని. అంటే అపవాది ఏం చేస్తుంది? మరణమును హేతువు చేసుకొని ఏలుతుంది. అంటే తన రాజ్యంలో తను ఏలుతుంది. ఎవరి మీద ఏలుతుంది? ప్రజల మీద ఏలుతుంది. మరి ఈ అపవాదిని ఏం చేయాలి? నశింప చేయాలి. ఎలా నశింప చేయాలి? దేవుడి దగ్గర ఈరోజు ఒకనాడు అమెరికా హీరోషిమా నాగాసాకిలపై అనుభవం వేసింది. 100 సంవత్సరాలకు కూడా గడ్డి మొలక కూడా మొలవనటువంటి భయంకరమైనటువంటి బాంబులు వేశారు. అలాంటి బాంబు వేసి దేవుడు అపవాదిని చంపేయచ్చా? లేదు. కానీ అపవాదిని మరణింప చేయాలి, దాని ప్రభుత్వాన్ని కూలదొయ్యాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారితో ఏముంటుందో తెలుసా? ఈ లోకముల రాజ్యముల మహిమ నాకు అప్పగించబడింది. యేసుక్రీస్తు వారు కూడా అపవాదిని లోకాధికారి అని అంటాడు. 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. ఈ లోక అధికారి వచ్చుచున్నాడు. ఎవడు ఈ లోకాధికారి? అపవాది. అపవాది ఈ లోకానికి అధికారా? అవును. యేసుక్రీస్తు చెబుతున్నాడు, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాకు వాడికి ఎలాంటి సంబంధం లేదు, నేను వెళ్ళిపోతున్నా అన్నాడు. అంటే ఈ లోకాన్ని తన చేతుల్లో పెట్టుకుంది. అందుకే ప్రభుత్వం మాట్లాడుతుంది, నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినంటది. నువ్వు దేవుని కుమారుడు కదా, నీ దేవుడు నీ దూతలను పంపించి ఎత్తి పట్టుకుంటాడు, పైనుంచి కిందికి దుమ్ముకుమంటది. ఒక్కసారి నువ్వు నాకు మొక్కితివా ఇదంతా నీకే ఇస్తానంటుంది. ఎవరిది? దేవుడిది. కానీ ఎవరి సొంతమైంది? అపవాది సొంతమైంది. పాపమును హేతువు చేసుకొని మరణమును ఏలుతుంది. మరణము యొక్క బలము కలిగిన అపవాది ఈ లోకంలో తెస్త వేసుకొని కూర్చొని ఒక అధికారిగా, ఒక రాజుగా, ఏ రాజుగా? ఈ లోకాధికారి, ఈ లోకములో రాజుగా అది ఏలుతుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని కూలదొయ్యాలి, దాని రాజ్యాన్ని
కూకటి వేలతో పెకిలించేయాలి. మరి ఏం చేయాలి? మరణము భయముతో భయపడుతున్నటువంటి రక్త మాంసములు కలిగినటువంటి తన బిడ్డలని బ్రతికించాలి. మరి ఏం చేయాలి? దాన్ని నాశనం చేయాలి. మరి దేవుడు జరిగించినటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఆలోచిస్తే, దాన్ని నాశనం చేయడానికి దేవుడి యొక్క ప్రణాళికను ఆలోచిస్తే, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుకుందాం. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికన్నటికి నాశనము కలగదు. అంటే ప్రవచనం చెబుతున్నాడు. కొందరు రాజులు వస్తారు. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, దానికన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగలగొట్టి నిర్మూలం చేయును, కానీ అది యుగముల వరకు నిలుచును. ప్రవచనం చెప్పాడు దేవుడు, ఒక రాజ్యాన్ని స్థాపిస్తాను. ఆ రాజ్యము దాని పొందిన వారికి తప్ప మరొకరికి అర్థం కాదు. ఆ రాజ్యము దానికి పొందిన వారికి తప్ప మరొకరికి అర్థం కాదు. ఆ రాజ్యము నాశనం ఉండదు. ఆ రాజ్యానికి నాశనం ఉండదు. అది దాన్ని పొందిన వారికి చెందుతుంది. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ కోలదోసేస్తుంది, పగలగొడుతుంది, నిర్మూలం చేస్తుంది. అది యుగముల వరకు, యుగ యుగముల వరకు నిలుచును. ఇంతకు ఈ రాజ్యం ఏ రాజుల కాలములో ప్రారంభమైంది? ఈ రాజ్య ప్రారంభముతో దేవుడు ఏం చేయాలనుకున్నాడు? లూకా సువార్త 3వ అధ్యాయము. లూకా సువార్త 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 3వ అధ్యాయము 1వ వచనం. తిబేరి కైసరు, కైసరు అంటే చక్రవర్తి, తిబేరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయాకు పొంతు పిలాతు అధిపతిగాను, గలిలేకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఈయన కూడా చక్రవర్తి, ఇతురయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లుసానియా అధిపతిగాను, అన్నయు కయపయు ప్రధాన యాజకులుగా ఉన్న కాలమున సలమ. అంటే ఈ రాజుల కాలం, ఈ రాజుల కాలం దానియేలు గ్రంథంలో చెప్పబడినటువంటి ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యంను స్థాపించనని కదా. ఎవరు ఆ రాజులు అనగానే తిబేరి కైసరు, హేరోదు చతుర్థాధిపతి, ఫిలిప్పు, లిబేసనియా దేశమునకు లూసానియా అనేటువంటి అధిపతి. ఈ రాజుల కాలములో దేవుడు దేన్ని ప్రారంభించాడంట? ఒక రాజ్యమును ప్రారంభించాడు. ఉన్న కాలమున అరణ్యములో జకరియా కుమారుడైన యోహన్నదకు దేవుని వాక్యము వచ్చెను. రైట్. మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. అంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని ఎవరు మాట్లాడుతున్నారు? బాప్తిస్మిచ్చు యోహాను మాట్లాడుతున్నారు. ఈ బాప్తిస్మిచ్చు యోహాను ఎవరి కాలంలో వచ్చాడు? తిబేరియే కైసర్ కాలము, హేరోదు కాలము, ఫిలిప్పు కాలము, లుసానియా అధిపతిగా ఉన్నటువంటి ఆ కాలంలో ఎవరు వచ్చారంటే బాప్తిస్మిచ్చు యోహాను గారు వచ్చారు. వచ్చి ఏమని చెబుతున్నాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించి ఉంది. పరలోక రాజ్యానికి మరొక అర్థం ఏంటంటే సంఘము. క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి సంఘానికి మరొక అర్థం ఏంటంటే పరలోక రాజ్యము. ఈ పరలోక రాజ్యము భూమి మీద ప్రారంభమవుతుంది, దగ్గరగా వచ్చింది, సమీపముగా ఉంది, మీరందరూ మారు మనసు పొందండి అని బాప్తిస్మిచ్చు యోహాను గారు అంటున్నారు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా అదే అన్నాడు. 4వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెబుతూ ప్రకటింప మొదలు పెట్టెను. పరలోక రాజ్యం ఎక్కడికి వచ్చిందట? సమీపించి ఉంది. దేవుని రాజ్యము సమీపించి ఉంది. మీరు ఏం చేయాలంటే మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. అంటే బాప్తిస్మిచ్చు యోహాను గారు ప్రకటన ప్రారంభించిన దగ్గర నుండి, యేసుక్రీస్తు వారు బోధించడం దగ్గర నుండి భూమి మీదకి ఏం వచ్చిందంటే దేవుని రాజ్యము వచ్చింది, పరలోక రాజ్యము వచ్చింది, సంఘ ప్రారంభం అనేది
జరుగుతుంది. ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యమును స్థాపిస్తాడు. ఆ రాజ్యం అనేది అంతము లేనిదిగా ఉంటుంది. ఆ రాజ్యానికి ముగింపు ఉండదు. ఆ రాజ్యము ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి అర్థమవుతుందంటే దానిని పొందిన వారికి తప్ప బయటి జనాంగానికి అర్థం కాదు. మరి ఆ రాజ్యంలోనికి ఎవరు ఎలా వచ్చారు? బాప్తిస్మమైనటువంటి కార్యక్రమంతో ఆ రాజ్యంలోనికి ప్రవేశించాం. ఈ రాజ్యంలోనికి ప్రవేశం ఎప్పుడైతే వచ్చిందో, ఈ రాజ్యాన్ని యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ప్రారంభించాడో, ఈ రాజ్యానికి మూలకర్త యేసుక్రీస్తు ఎప్పుడైతే ఉన్నాడో, ఆయన ఇప్పుడు మాట్లాడితే ఏమన్నాడో తెలుసా? ఆ రాజుకి మత్తయి సువార్తలో ఉంటది కదా, యూదులకు రాజుగా పుట్టిన వారు ఎక్కడ ఉన్నాడని కదా. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీద రాజుగా పుట్టాడు. ఆయన రాజ్యం ప్రారంభమైంది. యేసుక్రీస్తుకు అలాగనే అపవాదికి మధ్య పోరాటం కొనసాగుతూ ఉంది. యేసుక్రీస్తు వారికి అపవాదికి మధ్య పోరాటం కొనసాగుతూనే ఉంది. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. అంటే పోరాటం ఎవరెవరికి జరుగుతుంది? యేసుక్రీస్తు వారికి అపవాదికి. కాబట్టి అపవాది ఏం చేసిందంటే మరణ భయముతో మనుషులని పట్టి పీడించేస్తుంది. అపవాదిని కోలద్రోయాలి, అపవాదిని నాశనం చేయాలి. దాని రాజ్యములో నుంచి యేసుక్రీస్తు రాజ్యంలోనికి ఈ మరణ భయము చేత భయపడుతున్న వీరందరినీ తీసుకొని రావాలి. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేయాలి? ఏం చేస్తే దాన్ని నాశనం చేయాలి? యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయం 30, 31, 32 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 30, 31, 32 వచనాలు చదువు. అందుకు యేసు, ఈ శబ్దం నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చెను. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది అని చెబుతూ, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడతాడు, త్రోసివేయబడును. అంటే అప్పుడు యేసుక్రీస్తు వారు ఇంకా శిలువ మీద మరణించలేదు. మరణ భయము చేత భయపడుతున్నటువంటి రక్త మాంసములు కలిగినటువంటి ఈ పిల్లలను కాపాడడానికి, అపవాదిని నశింప చేయడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. మరణ భయం నుండి మనల్ని విడిపించాలి. మరణ భయముతో భయపడుతున్నటువంటి వారిని విడిపించాలి, విడుదల కలిగించాలి. అందుకని ప్రభువు మాట్లాడుతూ, ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడతాడు, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడలా అందరినీ నా దగ్గరికి ఆకర్షించుకుందాం. మరి నేను భూమి మీద నుంచి పైకెత్తబడ్డం నేను భూమి మీద నుంచి పైకెత్తబడ్డం అంటే, భూమి మీద యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. మానవుల పాప ప్రాయచిత్తము కొరకై ఆయన శిలువ మీద మనందరి కొరకు బలి అయిపోయాడు. ఆయన బలియాగముతో అపవాది యొక్క నాశనం అనేది జరుగుతుంది. అందుకని ఇప్పుడు ఈ లోకాధికారి బయటికి త్రోసివేయబడతాడు, నేను ఈ లోకంలో నుంచి పైకెత్తబడిన తర్వాత మరణ భయము చేత భయపడుతున్న వీరందరికీ నేనేమిస్తానంటే మరలా జీవాన్ని ఇస్తాను, అందరిని నా దగ్గరికి ఆకర్షించుకుంటాను, నా దగ్గరికి అందరిని ఆకర్షించుకుంటాను. మరి ఇప్పుడు అపవాది ఏం చేసింది? మరణ భయముతో మనిషిని బంధించింది, మరణ భయముతో మనిషిని చెరపట్టింది, మనుషులని దేవుని వద్దకు రానివ్వకుండా అడ్డుకుంటుంది. అది రాజ్యం ఏలుతుంది. యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు అది రాజ్యం ఏలుతుంది. దాన్ని కూలదొయ్యాలి, దాన్ని నాశనం చేయాలి. ఎక్కడ ఎలా జరుగుతుందంటే యేసుక్రీస్తు శిలువ యాగ ప్రాణ త్యాగంతోనే దాన్ని ముగింపు అనేది జరుగుతుంది. రోమిలకు రాసిన పత్రికలోనే 6వ అధ్యాయము 6, 7 వచనాలు చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6, 7 వచనాలు. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు. ఈ పాపము ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఆదాము దగ్గర ప్రారంభమైంది. దానికి మూల కారణం అపవాది. పాపముని హేతువు చేసుకుని మరణం వచ్చింది. ఆ మరణ భయము చేత భయపడుతున్నటువంటి వీరిని రక్షించడానికి, ఆ పిల్లలను కాపాడడానికి అని చెబుతూ ఆ విషయాలు గుర్తుకు తెచ్చుకుంటే, పాపమునకు దాసులము కాకుండునట్లు పాప శరీరం నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడు అని తీర్పు పొంది ఉన్నాడు.
మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియో, క్రీస్తు ఇక చనిపోడనియో, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి. మరణానికి ఎవరి మీద ప్రభుత్వం లేదంట? యేసుక్రీస్తు వారి మీద మరణానికి ప్రభుత్వం లేదండి. అంతేనా? అదేనా ఇక్కడ మాట్లాడింది? మరణానికి ఇక ప్రభుత్వం లేదంట. ఎంత బాగుందో చూడండి. మనము క్రీస్తుతో కూడా చనిపోయినలా మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడనియో, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముతున్నాం. అంటే ఇప్పుడు మరణము యొక్క బలము కలిగినది ఎవరు? అపవాది. అపవాది మనుషులు ఏం చేస్తుంది? మరణం వైపుకు లాక్కెళ్ళిపోతుంది. మరణ భయము చేత దాస్యమునకు లోపట్టి చెరపట్టుకెళ్ళిపోతుంది. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున మరణం అనేది రాగానే భయపడుతున్నారు. అమ్మో, నేను మరణిస్తే ఏమైపోతాను, నేను మరణిస్తే నరకానికి వెళ్ళిపోతాను, నేను మరణిస్తే ఏమైపోతాను అని మరణ భయము చేత దాస్యమునకు లోబడినటువంటి వారిని విడిపించటానికి యేసుక్రీస్తు వారు దేంట్లో ప్రవేశించాడంట? రక్త మాంసములలో ప్రవేశించాడు. అందుకని పాపము నన్ను కొనేసుకుంది, పాపము నన్ను కొనేసింది. చూద్దాం 7వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. పాపమునకు అమ్మబడ్డాను. పాపం ఎక్కడ ప్రారంభమైంది? ఎవరితో ప్రారంభమైంది? ఎవరు ఆజ్యం పోశారు? పాపం జరిగించడానికి ఎవరు కారణమయ్యారు? అపవాది పాపం జరిగించింది. పాపము ద్వారా ఏమొచ్చిందంటే మరణం వచ్చింది. ఈ మరణము అందరినీ ఏలుతుంది. ఈ మరణముతో అనేక మంది ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణం. ఈ మరణము నిత్య నరకానికి తీసుకెళ్ళిపోతుంది. పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. పాపమునకు నేను అమ్మబడ్డాను. పాపము నన్ను కొనుక్కుంది. పాపానికి మూల కారణం అపవాది. నేను శరీర సంబంధిగా మారిపోయాను. నేను పాపమునకు అమ్మబడ్డాను. చూడండి ఎంత బాధపడుతున్నాడో. పాపమునకు అమ్మబడ్డాను, శరీర సంబంధినై ఉన్నాను. ఏలయనగా నేను చేయునది నేను ఎరుగను, నేను నిశ్చయించున్నది చేయక ద్వేషించు దానినే చేయుచున్నాను. చిచి, ఇది ఎప్పుడు జరగకూడదు నా జీవితంలో. మళ్ళీ దాని జోలికి వెళ్ళకూడదు, దాని మొహం చూడకూడదు అని అంటూనే మరలా ఏమైపోయామంట? పాపమునకు అమ్మబడిన శరీర సంబంధి అయినటువంటి పౌలు గారు తన జీవితాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ, నేను చేయాలనుకున్న దాన్ని చేయకుండా దేనినైతే ద్వేషించుచున్నానో ద్వేషించు దానినే నేను చేస్తున్నాను. ఎందుకంటే నేను పాపానికి అమ్మబడ్డాను. పాపం నన్ను కొనుక్కున్నది అంటే నా ఇష్టం లేదిక. నన్ను చెరపట్టుకుంది, నన్ను లోపరుచుకుంది, తన ఇష్టానుసారంగా నన్ను వాడుకుంటుంది. నేను పాపానికి అమ్మబడ్డాను. నేను ద్వేషించు దానిని జరిగిస్తున్నానే తప్ప ఇది చేయకూడదన్న దాని విషయంలో నేను దూరంగా ఉండలేకపోయాను. ఎందుకంటే శరీర సంబంధినై ఉన్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదని ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే గాని నేను చేయట్లేదు. నా యందు నివసించు పాపం నన్ను కొనుక్కుంది. నేను పాపానికి అమ్మబడ్డాను. నా పరిస్థితి ఎలా మారిపోయింది అని ఆవేదన పడుతున్నాడు. చూద్దాం. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుతున్నది కానీ దానిని చేయటం నాకు కలుగట్లేదు. మేలైనది చేయాలనుకుంటున్నాను కానీ ఎందుకో నేను చేయలేకపోతున్నాను. ఎందుకంటే నేను పాపానికి అమ్మబడ్డాను. నేను శరీర సంబంధిని అయిపోయాను. పాపం నన్ను లోపరుచుకుంటుంది, పాపం నన్ను బంధించింది, పాపం నన్ను చెరపట్టింది. నాకు స్వతంత్రత లేదు, నాకు విడుదల లేదు. మేలైనది చేయాలన్న కోరిక నాకు కలుగుతున్నది కానీ దాన్ని నేను చేయలేకపోతున్నాను. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడే చేస్తున్నాను. ఎందుకు? పాపానికి అమ్మబడ్డాను, శరీర సంబంధినై ఉన్నాను.
నేను కోరని దానిని చేసిన ఎడల, నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయనది నా యందు నివసించు పాపమే కానీ నేను కాను. నేను కోరని దానిని చేసిన ఎడల, ఇది తప్పు, ఇలా చేయకూడదని దాన్ని కోరని దాన్ని చేస్తే నేను కాదని చేసింది నా యందు నివసించు పాపం చేస్తుంది. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదన్న ఒక నియమము నా హృదయంలో కనబడుతుంది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసు నందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకున్నది. ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఒక చిన్న పిల్లల్ని సిరియా వాళ్ళు ఏం చేశారు? చెరపెట్టుకెళ్ళిపోయారు. చెరపెట్టుకెళ్ళిపోవడం అంటే ఇక నీకు స్వతంత్రత లేదు, వారి ఇష్టానుసారంగానే వాడుకుంటారు. వాళ్ళు ఏమైనా చేయొచ్చు, బ్రతికించవచ్చు, చంపేయచ్చు, వాళ్ళ ఇంట్లో పనులకు వాడుకోవచ్చు, ఏమైనా చేస్తారు. చెరపట్టుకెళ్ళటము, బలవంతంగా లాక్కెళ్ళిపోవటము. పౌలు గారు ఈ విషయాన్ని గుర్తు చేస్తూ, పాపము మరణాన్ని తీసుకొచ్చింది. ఈ మరణము అపవాది యొక్క బలం. ఈ మరణము అపవాది యొక్క బలం. ఈ అపవాదిని నశింపచేస్తేనే తప్ప ఈ మరణము నుండి నాకు విడుదల కలగదు అని బాధపడుతూ, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి, అంటే పాపము, మరణము యొక్క బలము కలిగినటువంటి అపవాదిని జయించటానికి అది నన్ను మరణానికి లాక్కెళ్ళిపోతుంది. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? అంటే పౌలు గారు ఏడుస్తున్నారు, నన్ను మరణానికి తీసుకెళ్ళిపోతుంది, నేను మరణించబోతున్నాను, అది లాక్కెళ్ళిపోతుంది. అందుకని యేసుక్రీస్తు వారు ఏం చేశారంట? కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అంటే నేను పాపానికి అమ్మబడ్డాను కదా, పాపము నన్ను ఎంతవరకు లాక్కెళ్ళిపోతుందంటే మరణానికి తీసుకెళ్ళిపోతుంది. ఈ మరణము యొక్క బలము కలిగింది ఎవరో తెలుసా? అపవాది. ఈ అపవాదిని చంపేయాలి, ఈ అపవాదిని నశింపచేస్తేనే ఈ మరణము నుండి నాకు విడుదల కలుగుతుంది అని పౌలు గారు అక్కడ రోధిస్తూ, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇటు మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును అని ఎవరిని చూపించారో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు, దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అని అంటారు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. అంటే యేసుక్రీస్తు ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చాడు, మరణము యొక్క బలము కలిగినటువంటి అపవాదిని సిలువలో ఏం చేశాడు? చితక్కొట్టేశాడు అంతే. ఎప్పుడైతే దాన్ని చెత్తకొట్టేశాడో మరణము నుండి మనకు విడుదల కలిగింది. మరణము ఇక మన మీద ప్రభుత్వము లేదు, ప్రభుత్వం చేయడానికి అవకాశము లేదు. రోమిలికి రాసిన పత్రిక, అది రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై, అంటే ఎవరి అపరాధ మూలము మరణం వచ్చింది? ఆదాము ద్వారా. ఒకరి అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యము నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తు అను ఒకని ద్వారా ఏలుదుము. ఎంత బాగుందండి. అంటే మరణమును హేతువు చేసుకొని, పాపమును హేతువు చేసుకొని, మరణము యొక్క బలము అపవాది ఏం చేసిందంటే దేవుని పిల్లలైనటువంటి వారందరినీ మరణానికి లాక్కెళ్ళిపోతుంది. ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఈ మరణము యొక్క బలము కలిగినటువంటి అపవాదిని యేసుక్రీస్తు సిలువలో చితక్కొట్టేశాడు. కాబట్టి నేను భూమి మీద నుంచి ఎత్తబడిన తర్వాత అనేకులను నా దగ్గరికి ఆకర్షించుకుంటాను. అంటే మరణము యొక్క బలము కలిగిన అపవాది యొక్క జీవితము ముగించబడింది. మరి ఎక్కడికి వచ్చే మనందరము? యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 25వ వచనం. మృతులు, ఎవరి మృతులు? ఆదాము మృతుడే కదా. ఏ విధంగా మృతుడు? ఆత్మీయంగా మృతుడు. అందుకని మనతో కూడా మాట్లాడుతున్నాడు పౌలు గారు. మీ అపరాధముల వలనను మీ పాపముల వలనను మీరు ఏమయ్యారు? చచ్చిపోయారు. చచ్చిపోయారంటే మృతులు,
చచ్చిపోయారంటే మృతులే కదా. మృతులంటే ఎవరు? చచ్చిపోయినవారు కదా. అంటే దేవుడి మాట వినకుండా పాపము చేతను అపరాధముల చేతను బ్రతుకుతున్న ఆ జీవితాన్ని బైబిల్ అంటుంది మృతులు, చచ్చిపోయినటువంటి వారు. ఈ మృతులు ఇప్పటిదాకా అపవాది యొక్క బలముతో చచ్చిపోయారు. అంతేనా? అపవాది యొక్క బలముతో చచ్చిపోయారు. దానిని యేసుక్రీస్తు వారి శిలువలో చితక్కొట్టాడు. దాని వలన మరణానికి లోనవుతున్నటువంటి వారందరినీ యేసుక్రీస్తు తన రాజ్యములో రాజుగా ఆయన ఏం చేశాడంటే తన వారందరినీ బ్రతికించుచున్నాడు. ఎలా బ్రతికిస్తున్నాడంటే మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది, దాన్ని వినువారు జీవిస్తారు. మరి అపవాది ఏం చేసింది? చంపేసింది. మరి యేసుక్రీస్తు ఏం చేశాడు? దాన్ని చంపేశాడు. ఆయన మాటలతో మనలని బ్రతికించాడు. అందుకే ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున మరణము యొక్క బలము కలిగినటువంటి అపవాదిని నశింప చేయటానికి యేసుక్రీస్తు రక్త మాంసములలో పాలివాడై మనలని ఆ మరణము నుండి విడిపించటానికి ఆయన మన కొరకు సిలువలో బలి అయిపోయి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచాడు. అంటే యేసుక్రీస్తు మాటలని ఎవరైతే వింటారో అలా వినిన వారందరూ ఏమవుతున్నారు? జీవిస్తున్నారు, బ్రతుకుతున్నారు, జీవము కలిగిన వారుగా బ్రతుకుతున్నారు. ఎక్కడి నుండి బయటకు వచ్చేస్తున్నారు? అపవాది యొక్క ఆలోచనల నుంచి బయటకు వచ్చేస్తున్నారు. అది మనిషిని పాపమును హేతువు చేసుకొని మరణము యొక్క బలము కలిగినటువంటి అపవాది మరణాన్ని లాకెళ్ళిపోతున్నటువంటి ఆ స్థితి నుంచి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు సిలువలో బలైపోయి దానిని అంతమొందించాడు. ఇప్పుడు ఎవరైతే మృతులు, ఎవరి మృతులు? క్రీస్తు సంఘములోనికి రాని వారందరూ మృతులు. ఎవరైతే దేవుడి మాటలు వింటారో వారందరూ ఏమవుతున్నారంటే జీవిస్తున్నారు. అందుకే యేసుక్రీస్తు వారు ఒక మృతమైనటువంటి జీవితం దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, నేనిచ్చు నీళ్లు గనక నువ్వు త్రాగితే నీ కడుపులో ఊరిడి నీటి బుగ్గ జీవ జల నదుల ప్రవాహం స్టార్ట్ అయిపోతుంది అన్నాడు. అంటే ఏంటవి? దేవుని మాటలండి. మరి అప్పటి వరకు చచ్చిపోయిన జీవితం, మృతమైన జీవితం, పాప భూయిష్టమైనటువంటి జీవితం. అందుకనే జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ మీరు మృతులే. ఈ మృతులు ఎప్పుడు తిరిగి లేచారు, ఎప్పుడు జీవించారు, ఎప్పుడు బ్రతికారంటే యేసుక్రీస్తు మాటలు ఎవరైతే విన్నారో వారు బ్రతుకుతున్నారు. వారు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు. ఒకటి, ఆత్మ సంబంధమైన మరణము నుండి యేసుక్రీస్తు మాటలు విని జీవాన్ని పొందుకున్నాం. అలాగే ఈ లోకములో ప్రభు కొరకు జీవించి ఆ తదుపరి మనం మరణిస్తే మరణం తర్వాత కూడా మరల మన జీవితాలు ఏమవుతాయంట? తిరిగి బ్రతికిస్తారన్నట్టు. అంటే ఈ లోకములో ఆత్మీయంగా చనిపోయినటువంటి వారి జీవితాలను దేవుని మాటలు వినగానే బ్రతుకుతున్నాము, జీవము కలిగి జీవిస్తున్నాము. శరీరంతో గనక మరణిస్తే అమ్మా, మార్తమ్మ, మరియమ్మ, మీరు దేవుని పట్ల విశ్వాసం ఉంచితే మీకు అర్థమవలసిన విషయం ఏంటో తెలుసా? నా యందు విశ్వాసం ఉంచి మరణించిన వారు మరలా తిరిగి బ్రతుకుతాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు తిరిగి మరలా బ్రతుకుతాడు. అవునా? అంటే 2 విధాలుగా ఈ భూమి మీద ఆత్మ సంబంధంగా మృత స్థితిలోకి వెళ్ళినటువంటి వారిని దేవుడి మాటలు వినగానే తిరిగి జీవింపచేశాడు. అలాగే శరీర సంబంధంగా మరణించినటువంటి వీరందరూ కూడా ప్రభు కొరకు బ్రతికి మరణిస్తారు. కాబట్టి వీళ్ళు తిరిగి మరల క్రీస్తు 2వ రాకడలో బ్రతుకుతారు. అందుకనే మరణము ఎవరి మీద ఇక ప్రభుత్వం లేదు, మరణానికి ఎవరి మీద ప్రభుత్వం లేదు. యేసు క్రీస్తును తన జీవితంలోనికి ఎవరైతే ఆహ్వానించారో వారికి ఇక మరణము వారి మీద ప్రభుత్వము లేదు. మరి యేసుక్రీస్తు మీద మరణానికి ప్రభుత్వం ఉందా? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం ఇందాక చదువుకున్నాం కదా. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 22వ వచనం నుంచి 22, 23, 24. ఇశ్రాయేలులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగాను మీకు కనపరిచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. మరణము యేసుక్రీస్తు వారిని బంధించి ఉంచుట అసాధ్యం. కనుక దేవుడు మరణ వేదన తొలగించి ఆయనను లేపాను. అంటే యేసుక్రీస్తు మీద దేనికి ప్రభుత్వం లేదు? మరణానికి ప్రభుత్వం లేదు. మరి యేసుక్రీస్తు మీద మాత్రమే మరణానికి ప్రభుత్వం లేదు, మరి మన మీద కూడా దానికి ప్రభుత్వం లేదా? లేదు. ప్రభువులోకి రానంత వరకు మరణ భయము చేత భయపడుతూ మన జీవితాలు ముగించుకున్నాం.
ప్రభులోకి వచ్చిన తర్వాత మనకు ఏ భయము లేదు? మరణ భయము లేదు. ఎందుకు మరణ భయం లేదు? మరణము మన మీద ప్రభుత్వం చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ మరణానికి అపవాదిని దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు వారు సిలువలో చితకొట్టేశాడు. కాబట్టి యేసుక్రీస్తులో ఉన్నవారు ఏమవుతారు? నిరంతరం జీవిస్తారు. ఎక్కడ జీవిస్తారు? ఇక్కడ జీవిస్తారు. మరణం తర్వాత పరదేశంలో కూడా జీవిస్తారు. ఇటు వారి మీద మరణానికి ఏం లేదు? ప్రభుత్వం లేదు. మరణ ప్రభుత్వము నుండి దేవుడు మనల్ని విడుదల చేశాడు. మరణ ప్రభుత్వం నుండి యేసుక్రీస్తు వారు విడుదల పొందాడు. ఆ మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం గనుకనే, ఓ మరణమా నీ ముల్లెక్కడ? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 17వ అధ్యాయము. 15వ అధ్యాయం 1:5. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 50 నుంచి చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 50 వచనం. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను. మనమందరం నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్ప పాటున కడబోరం రోగాన్ని మనమందరం మార్పు చెందుదము. ఘోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మిరింగివేయబడెను. అవునా? యేసుక్రీస్తు విజయంలో మరణం ఏమైపోయింది? మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. దేవుడు మరణ వేదనలు తొలగించి యేసుక్రీస్తు వారిని లేపినట్టుగా విజయమందు మరణము మిరింగివేయబడెను అని చెబుతూ అని వ్రాయబడినటువంటి వాక్యం నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న, మరణము మీద జయం అనుగ్రహించుచున్న, మరణానికి ఇక మన మీద ప్రభుత్వం లేదు. ఎందుకంటే మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు వారు ఎప్పుడు లేచాడు? ఈరోజు కాదు, ఈరోజు లేగలేదండి. యేసుక్రీస్తు ఈరోజు లేవలేదు. యేసుక్రీస్తు వారు మొదటి శతాబ్దంలోనే 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు భూమి మీద జీవించి మనందరి పాప జీవిత ప్రక్షాళన కొరకు ఆయన సెలవులో మరణించి తిరిగి 3వ దినాన లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. తండ్రి కుడిపార్శ్వమున సింహాసనాసీనుడై ఉన్నాడు. నేటి వరకు మనందరి కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. మనం ఆయన మీద మరణము ప్రభుత్వం చేయలేకపోయింది. ఆయన నమ్మినటువంటి మన మీద కూడా మరణ ప్రభుత్వం అనేది చేయదు. అందుకని జయము అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మన మీద ఏం లేదండి? మరణ ప్రభుత్వము మన మీద లేదు. మనం రక్షించబడ్డాము అనటానికి ప్రత్యక్ష సాక్ష్యము ఏంటి అంటే, మరణం మన దగ్గరికి వస్తుంది అంటే మనం ఎలా ఉండాలి? ఎలా ఉంటారు చెప్పండి? మరణము మన దగ్గరికి వస్తుంది, డాక్టర్ గారు చెప్తారమ్మా రేపు సాయంకాలం 6ంటికి నువ్వు చనిపోవచ్చు అని అనుకోండి. అప్పుడు ఎలా ఫీల్ అవుతావు? నిజం చెప్పండి, ఎలా ఫీల్ అవుతావు? భయపడుతున్నావు అంటే నీకేం అర్థం అవ్వలేదు. అంతే కదా? మరణ భయము నిన్ను వెంటాడుతుందంటే నీ మనసులో ఏదో పాపం అనేది ఇంకా పూర్తిగా క్లీన్ అవ్వలేదని అర్థం. సావు మన దగ్గరికి వస్తుంది అని అనగానే, దేవా హ్యాపీగానైనా నా జీవితాన్ని ముగించుకుంటాను అని సంతోషిస్తున్నామంటే మనకు ఏ భయం లేదు? మరణ భయం లేదు. ఎందుకు? మరణం మీద ఎవరికీ ప్రభుత్వం లేదు, యేసుక్రీస్తు వారికి ప్రభుత్వం లేదు కదా. అలాంటప్పుడు ఆ యేసుక్రీస్తు నమ్మినటువంటి మనకు కూడా మరణము మన మీద ప్రభుత్వము చేయదు కాబట్టే మరణము దగ్గరకు వస్తుందంటే భయపడవలసిన అవసరం మనకి లేదండి. ఎందుకంటే మరణ ప్రభుత్వము మన మీద ఏలుబడి నుంచి ఎప్పుడో దూరం అయిపోయింది. ఎప్పుడంటే యేసుక్రీస్తు వారిని మన జీవితంలోనికి ఆహ్వానించినటువంటి రోజున. కాబట్టి మన మీద మరణ ప్రభుత్వం అనేది ఇక లేదు. మనం జీవించుతున్నాం. ఎవరిని బట్టి జీవించుతున్నాము? యేసుక్రీస్తు వారిని బట్టి జీవించుతున్నాం. జీవించుతున్న మనము చచ్చిపోకుండా మన జీవితం